ధర్మస్థల హత్యల కేసులో వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే అనేక చోట్ల తవ్వకాలు చేశారు. వాళ్ళ ఆదివారం కాబట్టి తవ్వకాలు కంటిన్యూ చేస్తారా లేదా అనేది పూర్తి స్థాయి క్లారిటీ అయితే లేదు. ప్రస్తుతం నేను 9వ నంబర్ లొకేషన్లో ఎవరైతే విజిల్ బ్లోయర్ ఫలానా చోట శవాలను చంపి పూడ్చిపెట్టాము అని చెప్పాడో ఆ లొకేషన్లోనే ఉన్నాను. సో శనివారం అంతా కూడా ఇదే లొకేషన్లో తవ్వకాలు జరిపారు. ఇదిగో గ్రీన్ కలర్ పరదా కప్పి బయటికి ఏది కూడా కనిపించకుండా 9, 10 లొకేషన్స్లో ఈ తవ్వకాలు అనేది చేశారు. కానీ నిన్న భారీ వర్షం వల్ల తవ్వకాలకు తీవ్రమైన ఆటంకం అనేది ఏర్పడింది. సో ఇవాళ ఆదివారం, మరి ఇవాళ సిబ్బంది వస్తారా లేదా అనేది గ్యారంటీ అయితే కనిపించటం లేదు. సో ఇదే ప్రాంతంలో నిన్న మొత్తం కూడా తవ్వకాలు జరిపారు రోజంతా కూడా. సో ఈ తవ్వకాలు జరుపుతున్న సందర్భంలోనే భారీ వర్షం రావటం, అలా భారీ వర్షంలోనే ఏదైతే తవ్విన చోట మొత్తం వర్షపు నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయి తవ్వకాలకి కొంత ఆటంకం కూడా ఏర్పడింది. ఈ ఆరోపణలు చేసిన విజిల్ బ్లోయర్ని ఇక్కడికి తీసుకొచ్చి ఫోరెన్సిక్స్ టీం, క్లూస్ టీం, సిట్ టీం, రెవెన్యూ టీం అందరూ కలిసి ఇక్కడ తవ్వకాలు అనేది కంటిన్యూ చేశారు. ఒక చిన్న ప్రొక్లైనర్ కూడా తీసుకొచ్చి దాని సాయంతో ఇదే ప్లేస్లో మొత్తం కూడా తవ్వకాలు చేశారు. ఇగో తవ్వకాలకు సంబంధించిన తీసిన గొయ్యి కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ప్రస్తుతం రిస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి విచారణ జరుగుతుంది కాబట్టి మనం లోపలికైతే అలౌ చేయటం లేదు. కానీ తవ్విన ప్లేస్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తోంది. అయితే ఎముకలు లాంటివి కానీ, పుర్రెలు లాంటివి కానీ, అంటే మృతదేహాల ఆనవాళ్ళు కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ ఎక్కడా కూడా కనిపించలేదు. ప్రస్తుతం అయితే పోలీస్ సెక్యూరిటీని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది, ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా. ఒకవేళ ఇది ఈ లొకేషన్లో ఖచ్చితంగా ఆధారాలు దొరికితే కనుక కేసులో సివియారిటీ అనేది చాలా ఎక్కువగా ఉండేది. మొత్తం టోటల్గా ఇక్కడ 4 లొకేషన్స్ ఉన్నాయి. ఏదైతే విజిల్ బ్లోయర్ చెప్పిన దాంట్లో 9, 10, 11, 12 లొకేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో పోలీస్ సెక్యూరిటీ కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ కంప్లీట్ రిస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి సో ఎవరిని కూడా లోపలికి వెళ్ళనీయకుండా విచారణ జరుగుతోంది. సో అక్కడ ఒకవేళ ఆధారాలు లాంటివి ఉంటే కనుక ఆధారాలన్నీ కూడా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు అనేది తీసుకుంటూ ఉన్నారు. ఇక రెండోది, ఇక 13వ లొకేషన్ ఉంది, అక్కడ కూడా తవ్వకాలు చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఈ వర్షం ఇక్కడ ఏంటంటే నిరంతరాయంగా వర్షం కురుస్తూనే ఉంది. సో ఒక అరగంట సేపుకి ఎండ వస్తే అరగంట సేపు వర్షం కురుస్తుంది. వర్షం వల్ల కొంత ఇబ్బంది కలుగుతోంది. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున నిన్న అయితే వర్కర్స్ అంతా కూడా పనిచేశారు, ప్రొక్లైనర్ సాయంతో పనిచేశారు. మొత్తం ఒకవేళ విజిల్ బ్లోయర్ చెప్పినట్టుగా కీలకమైన ఆధారాలన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయని మొదట భావించారు. కానీ 9వ నంబర్ లొకేషన్లో తవ్వినప్పుడు దాదాపు 6 నుంచి 7 అడుగుల లోతు వరకు కూడా తవ్వకాలు జరిపారు. కానీ ఎలాంటి డెడ్ బాడీకి సంబంధించిన అవశేషాలు అయితే లభించలేదు. ఆ తర్వాత 10వ నంబర్ లొకేషన్లో పనులు మొదలుపెట్టారు కానీ వర్షం వల్ల అది ఆగిపోయింది. ఇక 11వ నంబర్, 12వ నంబర్ లొకేషన్స్ కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నాయి. సో ఈ ఎదురుగా ఏదైతే పరదా కట్టుందో గ్రీన్ పరదా, ఆ గ్రీన్ పరదా అనుకున్న ప్రాంతం అంతా కూడా ఇక్కడే శవాలను పూడ్చిపెట్టామని అతను ప్రకటించిన నేపథ్యంలో అతన్ని తీసుకొచ్చి అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇక్కడ తవ్వకాలు అనేవి నిన్నంతా కూడా చేసే ప్రయత్నం చేశారు. వర్షం లేకపోతే కనుక నిన్న ఈ 4 లొకేషన్స్లో కూడా తవ్వకాలు జరిపి ఉండేవారు. అయితే ప్రాథమికంగా మాత్రం ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇప్పటి వరకు అదొక 6 లొకేషన్స్లోను, తర్వాత 7, 8, ఇక్కడ 9, మొత్తం 9 లొకేషన్స్లో తవ్వకాలు జరిపారు. ఇందులో 6వ లొకేషన్లో మాత్రం ఒకే ఒక డెడ్ బాడీకి సంబంధించిన పుర్రెలు, ఎముకలు దొరికాయి. అది కూడా ఒక పురుషుడికి సంబంధించిన మృతదేహానికి సంబంధించిన ఎముకలని తేల్చడం అనేది జరిగింది. అవి తప్ప ఒక పెద్ద స్థాయిలో అయితే ఎక్కడా కూడా ఆధారాలు లభించలేదు. ఈ నేపథ్యంలో కేసు ఏం జరుగుతుంది? ఇప్పుడు అతను చెప్పింది ఏంటంటే 100 మందికి పైగా అమ్మాయిల్ని అత్యాచారం చేసి హత్య చేసి ఇక్కడే పూడ్చిపెట్టామనేది విజిల్ బ్లోయర్ ఇచ్చిన సమాచారం. ఆ పూడ్చిపెట్టడానికి నేను సహాయకారిగా నన్ను కూడా వాడారు అనేది అతను ఇచ్చిన సమాచారం. సో అతను ఇచ్చిన ఫిర్యాదు, ఆరోపణల నేపథ్యంలో అతన్నే స్పాట్కి తీసుకొచ్చి అతను చూపించిన లొకేషన్స్ మొత్తం కూడా ఐడెంటిఫై చేసి అక్కడ ఈ విధంగా పరదాలు కట్టి భారీ సెక్యూరిటీ మధ్య తవ్వకాలు అయితే చేశారు. కానీ ఇప్పటివరకు 9 లొకేషన్స్లో కూడా ఎక్కడా ఎలాంటి ఆధారాలు కూడా దొరకలేదు. బేసిక్గా దేశం మొత్తం సెన్సేషన్ అయింది ఇష్యూ. దేశం మొత్తం ఎదురు చూస్తోంది. ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం ధర్మస్థల క్షేత్రం, శ్రీ మంజునాథేశ్వర దేవాలయం. సో ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ కూడా వస్తుంటారు, అత్యంత పవిత్రంగా దీన్ని భావిస్తూ ఉంటారు. సో ఆ స్వామి దర్శనం కోసం తరలి వస్తుంటారు జనాలు. అలాంటి అత్యంత పవిత్రంగా భావించే ఈ స్థలంలో ఈ ధర్మస్థల క్షేత్రం పైన వచ్చిన ఈ అలిగేషన్,
ఈ ధర్మస్థల క్షేత్రానికి సంబంధించిన వాళ్ళే ఈ హత్యలన్నీ కూడా చేయించారు అని, ఆనవాళ్లు లేకుండా చేశారు అనేది అతను చేసిన ఆరోపణ. దానికి తోడు ఈ చుట్టుపక్కల గతంలో జరిగిన కొన్ని హత్యల పరంపర నేపథ్యంలో అతను చెప్పింది నిజమేనేమో అనుకున్నారు. నిజంగానే వందల మందిని రేప్ చేసి ఇలా పూడ్చిపెట్టుంటారేమో అనుకున్నారు. ఎందుకంటే అంతకుముందు ఇదే ధర్మస్థలంలో కొన్ని హత్యలు జరిగాయి, పర్టికులర్గా అమ్మాయిల అత్యాచారాలు జరిగాయి. సో వాటన్నిటి నేపథ్యంలో అవన్నీ కూడా ధర్మస్థల క్షేత్ర నిర్వాహకులపైనే ఆరోపణలు వచ్చాయి. కాబట్టి ఇతను చెప్పింది కూడా ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది. గతంలో ఇదే క్షేత్రం దగ్గరలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలో చదువుకునే స్టూడెంట్స్ మిస్ అయ్యారు. ఇక్కడ స్వామివారి దర్శనానికి వచ్చిన టూరిస్టులు కొంతమంది, భక్తులు కొంతమంది మిస్ అయ్యారు. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో కొంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు. వీటన్నిటి నేపథ్యంలో ఈ విజిల్ బ్లోయర్ చెప్పింది ఖచ్చితంగా నిజమేనని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే అతను చూపించిన లొకేషన్స్లో 16 లొకేషన్స్ చూపిస్తే అందులో ఇప్పటివరకు 9 లొకేషన్స్తో వేరుగానే పెద్దగా ఏమీ దొరకలేదు. ఒకే ఒక్క చోట ఒక పురుషుడికి సంబంధించిన ఎముకలు, పుర్రె మాత్రం దొరికాయి. ఇక్కడ ఇతను చెప్తున్నది అమ్మాయిని చంపి పూడ్చిపెట్టారు అని. సో అది రెగ్యులర్గానే ఆ విలేజర్స్ ఆ వ్యక్తిది ఆ లొకేషన్లో అంత్యక్రియలు ఏమైనా చేశారా అంటే ఖననం చేశారా, అందువల్ల ఎముకలు ఉన్నాయా అని భావిస్తూ ఉన్నారు. సో అందువల్ల పెద్ద సెన్సేషన్ అయితే ఏమీ లేదు. అందరూ అనుకుంటున్నట్టుగా పెద్ద దారుణాలు అయితే ఇక్కడ జరిగినట్టు ఆనవాళ్ళు అయితే ప్రస్తుతానికి లభించాల. మరి మిగిలిన లొకేషన్లో ఏమైనా దొరుకుతాయో లేదో అన్నది చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ అతను చూపించిన లొకేషన్స్ అన్నింటిలో కూడా ఈ డెడ్ బాడీస్ కనుక దొరకకపోతే, ఆనవాళ్ళు కనుక దొరకకపోతే రేపొద్దున అతను కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అతని చేత ఒక కుట్ర ప్రకారమే ఈ అలిగేషన్ చేయించారా, ఈ ధర్మస్థల పవిత్ర పుణ్యక్షేత్రాన్ని దెబ్బతీయటానికే ఈ తప్పుడు ఆరోపణలు చేయించారన్న ప్రచారం కూడా వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది. ఇది పొలిటికల్ ఇష్యూ అవుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, సో బీజేపీ అపోజిషన్లో ఉంది. ఈ ఇష్యూ కనుక ఇందులో కనుక ఏం ఆధారాలు దొరకకపోతే బీజేపీ దీన్ని లీడ్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో అది కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్య ఒక పొలిటికల్ రైవలరీగా మారే అవకాశం అయితే చాలా క్లియర్గా కనపడుతోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే అతను చెప్పినట్టుగా 100 మందిని చంపి పూడ్చిపెట్టారు అనడానికి ఎలాంటి ఆధారాలు కూడా లభించలేదు. సో అందువల్లే సిట్ టీం కూడా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి. సో ఇప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో డీజీపీ దాన్ని ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు 9 లొకేషన్స్లో దొరకలేదు. సో మిగిలిన 10, 11, 12, 13, 14, 15, 16 ఈ లొకేషన్స్లో ఒకవేళ డెడ్ బాడీ ఆనవాళ్ళు దొరికితే కేసు ముందుకెళ్తుంది. లేకపోతే కనుక ఇప్పుడు విజిల్ బ్లోయర్ అని చెప్పబడి ఆరోపణ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. బహుశా అతను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎంటైర్ వ్యవస్థలన్నింటినీ కూడా తప్పుదోవ పట్టించినందుకు, ఇంత పెద్ద ధర్మస్థల క్షేత్రం మీద తప్పుడు ఆరోపణలు చేసినందుకు అతని మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎంటైర్ నేషనల్ మీడియా, లోకల్ మీడియా, కన్నడ మీడియా, మలయాళీ మీడియా, తమిళ్ మీడియా, తెలుగు మీడియా మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు. కానీ ఎవ్వరు ఇప్పటివరకు అయితే సిట్టు బృందంతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి ఎలాంటి సమాచారం, ఎలాంటి క్లూస్ దొరకలేదని వాళ్ళైతే చెప్పారు.